చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. వారికి మీరు ఇచ్చే సలహా? అంటే మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తుంటే ముందు భయం పోతుంది. ముందు భయం వదిలేస్తే మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ఇట్స్ అ వెరీ ఈజీ టు స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సైన్స్. సో గణితం అభ్యాసం చేస్తే వస్తుంది, శాస్త్రం అధ్యయనం చేస్తే వస్తుంది, భాష విని మాట్లాడితే వస్తుంది. మాట్లాడడానికి ఫస్ట్ స్టెప్ లిసనింగ్. ఆఫ్టర్ దట్ ట్రై టు స్పీక్ వాట్ యు లిసన్. ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. బట్ ఇఫ్ యు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ విత్ యూ. ఇట్ గివ్స్ యూ ఎ బ్రైట్ ఫ్యూచర్. చాలామందికి నేర్చుకోవాలనే తపన ఉంటుంది, కానీ మాట్లాడలేరు. అంటే ఎలాంటి ఆటంకాలు వస్తాయి వారికి? ద ప్రాబ్లమ్ ఈజ్ దే థింక్, వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇది చాలా కష్టమైన భాష, ఇట్స్ అ ఫారిన్ లాంగ్వేజ్ అని మనం ఫీల్ అవుతాము. అది మైండ్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్, భయం అనే కాన్సెప్ట్ తొలగించి డైలీ హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే, వినడం హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ. చాలామంది ఏం చేస్తూ అంటారంటే నేర్చుకోవాలి, ఇట్స్ అ వెరీ యూజ్ఫుల్ టు అవర్ లైఫ్ అనే ఆలోచన ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ డైలీ 1 అవర్ టుడే అన్వర్డ్స్ ఎట్ ఎనీ కాస్ట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఫస్ట్ మీరు డేర్గా ఒక స్టెప్ తీసుకోండి. ఇట్స్ అ వెరీ ఈజీ టు స్టార్ట్. ఆ బ్యారియర్స్, సమ్ ఆఫ్ ద బ్యారియర్స్ కమ్ అక్రాస్ ఇన్ యువర్ లైఫ్ వైల్ యు ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. వాటిని బ్యారియర్స్, ఏం బ్యారియర్స్ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ భయం ఉంటుంది. ఆ భయాన్ని మనం వదిలేసే ప్రయత్నం చేసి స్టార్ట్ చేసి అయిపోద్ది. వైల్ స్టార్టింగ్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజ్, ఇనిషియల్ స్టేజ్లో మనము 2-3 వర్డ్స్ ఉన్న సెంటెన్సెస్ని వాడాలి. ఐ గో, ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ గోయింగ్ టు సీ, ఐ విల్ స్టార్ట్. ఇలాంటి చిన్న చిన్న స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ టు లెర్న్. సో ఏ ఏజ్ అప్పుడు, అంటే దీనికి అసలు ఏజ్ లిమిట్ అనేది ఉంటుందా? కొంతమందికి ఒక 40 years 50 years వరకు తెలుగు మాట్లాడటం వారికి అలవాటు అయిపోయి ఇప్పుడు కొత్తగా రోజుకు ఒక అరగంట నేర్చుకున్నంత మాత్రాన వారికి ఇంగ్లీష్ వచ్చేస్తుందా? సర్వసాధారణంగా భాష నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్ అంటూ లేదు. మనం పెద్దవాళ్ళని తీసుకుందాము, పివి నరసింహారావు గారు తీసుకుందాము, బహుభాషా కోవిదుడు. సారు తర్వాతనే, తన గ్రాడ్యుయేషన్ తర్వాత, తన ఇంటర్మీడియట్ తర్వాతనే ఇంగ్లీషే కాకుండా రకరకాల భాషలు నేర్చుకున్నా. అంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏజ్లో అయినా సరే మనం ఎప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకు వొకాబులరీ అంతా వచ్చండి. అంటే మీన్స్ నేనేమంటానంటే ఏ పదాన్ని, ఏ వస్తువుని ఏమనాలనేది మనకు ఇంగ్లీష్లో పదాలన్నీ వచ్చు. మోస్ట్ ఆఫ్ ద డేస్ నవేడేస్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు స్పీక్ బికాస్ ఆఫ్ వీ నో ద వొకాబులరీ. మనకు ఆ వొకాబులరీని ఆర్డర్లో సెంటెన్స్లో ఫ్రేమ్ చేసి మనం మాట్లాడితే చాలా ఈజీ అవుతుంది. మనకు బల్ల అంటే టేబుల్ అని తెలుసు, వెళ్ళడం అంటే గో అని తెలుసు, కాలేజ్ అంటే కాలేజ్ అని తెలుసు, బాగా పదాలు వచ్చు. కానీ వాటిని ఆ సెంటెన్స్లో ఫ్రేమింగ్ చేసి మనం డెలివరీ చేస్తే ఈజీ అవుతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. అయితే రోజు వినడం వల్ల ఎక్కువ వస్తుందా, త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయా? లేదంటే మాట్లాడటం వల్ల, అంటే వాళ్ళ చుట్టూ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు, సో వీళ్ళు ఇంగ్లీష్ విన్నంత మాత్రాన వచ్చేస్తుందా? మాట్లాడకుండా మాట్లాడాలి, తప్పకుండా ఫస్ట్ వినాలండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం ఒకసారి చూద్దాం. బిగినింగ్ ఆఫ్ ద డేస్లో, అంటే ఒక 10-12 months అయిపోయిన తర్వాత మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న పాపని తీసుకొని అమ్మాను అంటుంటాం. అన్నప్పుడు దట్ బేబీ లిసన్ వెరీ కేర్ఫుల్లీ what we speak, what her grandmother, grandfather, mother and father speaks. She attentively listen what she speaks. After 1 week, 10 days, she will try to speak the same word. అదే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. అమ్మ అనే బదులు అత్త అంటది. దెన్ ఎవ్రీవన్ ఈజ్ లాఫింగ్. బట్ నెక్స్ట్ మమ్మీ ఏం చెప్తుంది, డాడీ ఏం చెప్తారు, అత్త కాదు అమ్మ అను అంటుంటే వాళ్ళు వెంటనే ఓహో నేను మాట్లాడిన తప్పు అని వాళ్ళు ఏమంటారంటే ఎమ్మటే అమ్మ అని కరెక్ట్ చేసుకుంటారు. అంటే మనం ఫస్ట్ తెలుగును కూడా ఎవరి నేటివ్ లాంగ్వేజ్ అయినా సరే, ఉర్దూ అయినా, తెలుగు, మరాఠీ, కన్నడ ఏదైనా సరే మనం స్కూల్కి వెళ్ళి నేర్చుకోలేదు, ఇంట్లో నేర్చుకున్నాం. సో వీ హ్యావ్ టు క్రియేట్ సచ్ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అరౌండ్ అస్. మన చుట్టూ అట్లాంటి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఒక ఇంగ్లీష్ మాట్లాడే ఫ్రెండ్తో రోజు ఒక 2 minutes 3 minutes మనం ఫోన్లో ఇంగ్లీష్ మాట్లాడాలి. లేదా మనం మార్నింగ్ నుంచి ఏదైతే విన్నామో దాన్ని ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మనం ట్రై టు స్పీక్ టు అవర్ ఫ్రెండ్స్, ఈవెన్ కాలేజ్ ఫ్రెండ్స్,
అదర్వైజ్ ఎంప్లాయీస్ అయితే అనుకోండి వాళ్ళ ఉన్న ఆఫీస్లో కానీ మాట్లాడితే ఈజీ అవుతుంది. ప్రాబ్లమ్ ఈజ్ స్టార్టింగ్ పాయింటే ప్రాబ్లం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రోజుకి ఎంతసేపు నేర్చుకోవడం వల్ల వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి? ఇంతసేపు అని పెక్యులర్ టైం అంటూ మనం ఏం చెప్పలేం మేడం. విషయం ఏంటంటే కొంతమందికి ఈజీగా వాళ్ళు అటెన్షన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, మంచిగా విన్నదాన్ని వెంటనే గుర్తు చేసుకొని సందర్భానుసారంగా మాట్లాడుతుంటారు. కొంతమందికి నేనేమంటానంటే అవసరం అభిరుచి రెండు ఉంటే ఏదైనా సాధ్యం. నాకు ఇంగ్లీష్ మాట్లాడడం లేకపోతే బ్రైట్ ఫ్యూచర్ లేదేమో అని అవసరం ఉంటే 100% నేర్చుకుంటాము. నేర్చుకోవాలనే ఇష్టము అభిరుచి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. హిమాలయాల్ని ఎక్కగలిగాం. మనం ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద విషయం కాదని నా పర్సనల్ ఒపీనియన్.